నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ సమీపంలో కోట్ల రూపాయల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ స్థలం ప్రైవేటు స్థలంగా ఎలా మారిందో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ డిమాండ్ చేశారు. బోయిన్పల్లి NIMH ఎదురుగా ఉన్న 8 ఎకరాల స్థలాన్ని ఆయన పరిశీలించారు. గత ఏడాది క్రితం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే ప్రతిపాదనతో కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. 400 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలంపై ఎమ్మెల్యే నోరు మెదకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ అంశంపై మాట్లాడకపోవడం ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని గత ఏడాది హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రభుత్వ భూమి ప్రైవేటుగా మారడం వెనుక ఆయనకు లాభపడ్డారేమోనని అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలంటే ఈ ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు స్థలాలుగా మార్చే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాత్రపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గజ్జల నాగేష్ సైతం ఈ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల దారాదత్తం చేయడం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తున్న ప్రేమ ఈ స్థలంపై కూడా చూపిస్తే పేదలకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. 2024 ఉప ఎన్నికల్లో గౌరవనీయులు ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉప ఎన్నిక ప్రచారంలో వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ఇచ్చిన హామీ యొక్క వీడియో ఇది, దయచేసి వినండి. సౌండ్ ఎక్కున్నట్టుంది. 6000 ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తానని ఆనాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. అయితే 2024 అయిపోయింది, 2025 అయిపోయింది, 2026 అయిపోయింది. ఇవాళకి కూడా ఇంద్రమ్మ ఇళ్ళ హామీ పూర్తి చేయలేదు. కనీసం ఎక్కడున్నది అనేది కూడా ఎవరికీ తెలియదు. అయితే విచిత్రం ఏంటంటే 2025లో గౌరవ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓట్లు అడిగి నమ్మించి ఇక్కడ కంటోన్మెంట్ ప్రజలు ఓట్లు వేసిన తర్వాత ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రి సీతక్క గారిని మరియు ముఖ్యమంత్రి గారి సలహాదారులైన వేం నరేందర్ గారిని, ఈ ముగ్గురిని కూడా గౌరవనీయులు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పోయి వినతి పత్రం ఇచ్చి బోయిన్పల్లి మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో 8 ఎకరాల భూమి ఏదైతుందో ఇంద్రమ్మ ఇల్లు 6000 ఇంద్రమ్మ ఇల్లు కట్టడానికి వీటిని మాకు ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రులను, సలహాదారులను, ముఖ్యమంత్రి సలహాదారులను ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. ఇది వారిచ్చిన వినతి పత్రం. నేరుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది 8 ఎకరాలు. ఇవాళ మనం ఏదైతే సైట్ మీద ఉన్నామో 8 ఎకరాల సైటు, ఇవాళ మరి ఒక్క సంవత్సరంలోనే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎట్లా మారిపోయిందో ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ నియోజకవర్గంలో సరే మేమంటే ప్రతిపక్షంలో ఉన్నాం, మీరందరూ మీడియా వాళ్ళు ఉన్నారు. ఇవాళ అఫీషియల్ స్టేట్మెంట్ ఎవరిది ఉంటుంది? ఎమ్మెల్యే గారిది ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వారు ఏది మాట్లాడినా అది అధికారికంగా అని అనుకుంటాం, ప్రభుత్వం యొక్క ప్రకటన అని అనుకుంటాం. మరి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ భూమి అని ఒక్క సంవత్సరం ముందే అన్నప్పుడు పోయి మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చినప్పుడు ఇవాళ మాల్పానీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మొత్తం ఇక్కడ రాత్రికి రాత్రి మొత్తం కూడా బ్యారికేడ్లు వేసుకొని లోపల మనుషులను పెట్టేసి ఇవాళ నిర్మాణాలు చేస్తున్నారు. సరే, ఇక మాల్పానియా కాలాపానియా అది మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఉన్నది స్థానిక ఎమ్మెల్యే గారితో. ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ ఏంది? ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాము అని చెప్పారు. ఈ జాగా మీద పోయి ప్రభుత్వాన్ని, మంత్రులను కూడా అడిగారు. మాకు గత 2 రోజుల నుంచి స్థానికులు ఫోన్లు చేస్తున్నారు, అన్న ఈడ ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి అనుకున్నాము,
ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తారు కావచ్చు అనుకున్నాము. ఇచ్చిన హామీ ఇంద్రమ్మ ఇల్లు ఇగో అగో లిస్టులు తయారు చేస్తున్నారు. మాకు ఇక వస్తాయని మేము వాళ్ళ పత్రాలు, ప్రజాపాలన పత్రాలు అందరం కూడా ఫిల్అప్ చేసినాం. ఇళ్ల కోసం కూడా పత్రాలు ఫిల్అప్ చేసినాం. మాకు ఇక ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి కావచ్చు అని ఈ సైట్ కాడ అందరు వేచి చూస్తే సడన్ గా ఇవాళ సైట్ దగ్గర చూస్తే ఎవ్వరు కూడా పోలేని పరిస్థితి. ఇక్కడికి వచ్చి మేము ప్రెస్ మీట్ పెడదాం అనుకునే పాపం స్థానిక పోలీసులు కూడా వచ్చే పరిస్థితి. ఎందుకు? ఎవరో ప్రైవేట్ వ్యక్తి తను నిర్మాణం చేసుకుంటే లోపల వ్యక్తులు ఉన్నప్పుడు మరి ఎందుకు అంత పెద్ద అభద్రతా భావం ఎందుకు అని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము. ఎమ్మెల్యే గారు కనీసం దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? వేసుకున్నా 400 కోట్ల ఆస్తి అనుకుందాం, ఇంచుమించు 400 కోట్ల ప్రభుత్వ ఆస్తిలో ఇవాళ వీళ్ళు నిర్మాణం చేపడుతుంటే ఎమ్మెల్యే గారు ఒక్క మాట కూడా మాట్లాడరా? మరి ఎమ్మెల్యే గారు ఇంత పోయి మీరు దీని మీద ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు, మీ కళ్ళ ముందు ఇక్కడ నిర్మాణం జరుగుతుంటే ప్రజల్లో ఒక అనుమానం కలుగుతుంటే ఎమ్మెల్యే గారు మాట్లాడకపోతే అనుమానాలు వస్తున్నాయి. మాల్పాని గారి నుంచి ఎమ్మెల్యే గారికి కూడా ఏమన్నా మాల్ వచ్చిందా? ఎంత మాల్ వచ్చింది? 400 కోట్లు ప్రభుత్వ భూమిని అప్పజెప్పినందుకు ఎమ్మెల్యే గారు వాటా ఏంటిది? మౌనంగా గప్చుప్ ఉండడానికి ఎంత తీసుకున్నారు కమిషన్ ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఈ వార్డ్ ఏదైతుందో స్థానిక నామినేటెడ్ మెంబరు బీజేపీ, మొత్తం కంటోన్మెంట్ వారి చేతుల్లోనే ఉన్నది. ఈ బ్లూ షీట్లు కట్టేటప్పుడు కూడా కంటోన్మెంట్ కూడా వాళ్ళకేదో అనుమతి ఇచ్చేసిందంట. మరి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతలేరు దీని గురించి. ఎందుకంటే గతంలో దశాబ్దాలుగా స్వర్గీయులు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జాగలను కాపాడుకుంటే ఇవాళ ఎమ్మెల్యే గారు మరి జాగలను ఎందుకు కాపాడతలేరు? ప్రభుత్వ భూమిని కాపాడకుండా, కోర్టులో మీరు ఛాలెంజ్ చేయకుండా, ప్రభుత్వం నుంచి ఛాలెంజ్ చేయకుండా పూర్తిగా నిశ్శబ్దం, టోటల్ సైలెన్స్. ఇట్లయితే ఇంద్రమ్మ ఇల్లు ఎట్లయితాయి? మేము పేద ప్రజల గురించి అడుగుతున్నాం. మాకు మళ్ళీ చెప్తున్నా, మాల్పానియో కాలాపానియో ఏది మాకు సంబంధం లేదు. పేద ప్రజలకు నువ్వు ఆశ కల్పించినవు. 6000 ఇంద్రమ్మ ఇల్లు కంటోన్మెంట్ లో నిర్మాణం చేస్తా అని చెప్పినావు. జాగా కూడా చూపెట్టినావు. జాగా చూపెట్టి మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయినావు. ఇవాళ ఎందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మౌనంగా ఉన్నారు? ఇవాళ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద. ఇది ఖచ్చితంగా మా పెద్ద నాయకులు కేటీఆర్ గారి దృష్టికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం. ఎమ్మెల్యే గారు ఇట్లా నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు ఒకటే సంవత్సరంలోనంట, ఒకటే సంవత్సరంలో. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏదైనా ఒక సబ్జెక్టు మంత్రుల దగ్గర తీసుకుపోయినప్పుడు ఎంఆర్ఓలను కనుక్కుంటారు, ఆర్డీఓలను కనుక్కుంటారు, రకరకాల అధికారులు ఉంటారు. వారికి పూర్తి ఏది మాట్లాడినా అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంటది. లేదు ప్రజలను మోసం చేసిర్రా, తాత్కాలికంగా ఏదో హామీ ఇచ్చేస్తా, ఫోటో స్టాంట్లు తీసుకుంటా ప్రజలు నమ్మేస్తారు అని మీరు మోసం చేసిర్రా ప్రజలను? మాకు స్పష్టత కావాలి. శ్రీ గణేష్ గారు సూటిగా ప్రతి ఒక్కటి మేము మిమ్మల్ని అంశాలు మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తారంటే పాపం పదవులు రాని వాళ్ళని, మీ వాళ్ళని కొందరిని ముంగడ పడేసి వాళ్ళతో ఏదో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. చెరువు గురించి అడిగినా సమాధానం ఉండదు. ఏ సబ్జెక్ట్ మార్టిగేజ్ కానీ సమాధానం ఉండదు. మీరు తీసుకున్న నిర్ణయాలు యూటర్న్ తీసుకున్న దాని మీద ఒక ప్రెస్ మీట్ సమాధానం ఉండదు. కానీ ఇది 6000 పేద ప్రజలకు వచ్చే ఇంద్రమ్మ ఇల్లు, 400 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ జాగా ఎట్లా ఒక్క సంవత్సరంలోనే, సంవత్సరం కూడా పూర్తి కాలేదనుకుంటా, 12 ఆగస్ట్ అంటే 10 నెలలు, మనం జూన్ లో ఉన్నాం. 10 నెలల్లో ఒక ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎట్లా మారింది? ఎట్లా 400 కోట్ల ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, 6000 ఇంద్రమ్మ ఇళ్లకు చెందాల్సిన ఒక భూమి ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఎట్లా వెళ్ళిందో ఇవాళ ఎమ్మెల్యే గారు సూటిగా సమాధానం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.